ఏమయ్యోయ్ టీవీ పనిచేస్తుందా? పనిచేస్తుంది కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంటే వద్దు 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 బాబాయ్. వాతావరణం రానున్న 24 గంటలు వాతావరణం పొడిగా ఉంటుంది. కోస్తా తీరాన చేపలు పట్టే బెస్తవారికి మొన్న బిల్డప్ అంతా భ్రమన్నమాట. హెచ్చరిక ఏమీ లేదు. వర్షం కురిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అరే చూప్, జూటా న్యూస్ డిసైడ్ చేస్తావు. నేను భూమి చుట్టూ రౌండ్ కొట్టొచ్చిన. మన కంట్రీ సైడ్ కుప్పలు కుప్పలు మబ్బులు డిసైడ్ అయినాయి. వర్షం మస్తుగా కురుస్తుంది. ఏయ్ ఎవరు నువ్వు? అరే చెప్, జర పక్కే జరుగు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు న్యూస్ డిసైడ్ చేస్తున్న తోటరాముడు. అరే రే, యమలీల తోటరాముడు. ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. దగ్గరికి వెళ్తే నెత్తి మీద ఒకటి పీకుతాడు. ఏయ్, నేనెందుకు వీకుతా? ఊరికే కొట్టడానికి నాకేమన్నా మెంటలా? ఆకాశంలో తిరిగి తిరిగి బోర్ కొడుతుంది. కిందకి డిసైడ్ అయ్యే రూట్ చెప్పరాదు? చెప్తే నాకేంటి లాభం? ఇట్లా రా చెప్తా. నేను రాను బాబాయ్, కొడతావు. ఏ కొట్ట, అందరి దేవుళ్ళ మీద ఒట్టు కొట్ట. కొట్టు. కొట్టనని చెప్పి ఇలా కోరిక పెట్టాయా? కొట్టనని ఒట్టు పెట్టినాను గాని కొరకనని చెప్పినా. కిందకి దిగే రూట్ డిసైడ్ చేయమంటే లాభం అడుగుతావు. నీ అంతం చూస్తే బిడ్డ. యమలీల సినిమా వస్తుంటే పాడు చేస్తావా? భక్తులారా, రేపు కథాకాలక్షేపం, సుగ్రీవ పట్టాభిషేకం. భక్తులందరూ యథాశక్తి వెండి తోకలు, బంగారపు తోకలు స్వామివారికి సమర్పించుకున్నట్లయితే ఆ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేతుడైన రామచంద్రమూర్తికి నేను చెప్పి మీకు సకల ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించగలనని మనవి చేస్తూ, విందేశ్వరి ఎక్కడ శృతి? ఇదిగో బావా. నీ మొహం మండ. శృతి కాదే, శృతి. గంగాళేశ్వరి తాళం. అమ్మ నా దేవుడు, నన్ను అడుగుతున్నారేమిటి? మీరేగా పెట్టికి తాళం వేసి బొడ్లో దాచుకున్నారు. చీనోరుమి, నేను అడిగింది ఆ తాళం గురించి కాదే, తాళం గురించి. అక్కా చెల్లెలు ఇద్దరు కోకిరాళ్లే. భక్తులారా, ఉదారంగా కానుకలు హారతి పళ్ళెల్లో వేసి స్వామివారి కృపకు పాత్రుడు కావాలని కోరుతూ శ్రీమద్ రమణ గోవిందో హారి. విందేశ్వరి నీ పేరేంటి? బిందేశ్వరి. మా అక్క పేరేమో గంగాళేశ్వరి. ఏమండి బాబాయ్ గారు, నెత్తి మీద టోటల్ గా ఊడిపోయినాయి కదా, ఇప్పుడు మనకి డీటెయిల్స్ ఎందుకండి? వెయ్యాలనుకుంటే డబ్బులు అండి, లేకపోతే అమ్మాయి ఫేస్ చూసి పంపించవచ్చు కదా. అమ్మాయి నీకేమవుతుంది నాయనా? ఆ అమ్మాయి ఇసుక అయితే నేను సిమెంట్, ఆ అమ్మాయి గోడ అయితే నేను సున్నం, ఆ అమ్మాయి చీరైతే నేను జాకెట్, ఆ అమ్మాయి టిక్కు టిక్కు అయితే నేను చుక్కు చుక్కు. పాప శ్రాద్ధమైతే నువ్వు పిండమున్ను, పాప పాడైతే నువ్వు శవమున్ను, పాప కుక్క అయితే నువ్వు తోకన్ను. బెదరా ఏం నీకు ఇల్లక్కలేదా? నీ అమ్మ కడుపు మాడ. కొంప చూడమన్నాను గాని వరసలు కలపమన్నానా? ఎక్కడ ఆ రవితేజ గాడెక్కడ? మద్దతు చేయడమే కాకుండా మా వాళ్ళని చావగొట్టిన వాడు ఎక్కడ? ఇక్కడ్రా చుంచురాముడు. ఎందుకట్ట చెవు కోసం మేకలా అరుస్తా? దా కూర్చో. దా. అదేంటి కూర్చోమని కూర్చొని తినేడు ఏంటి? పిచ్చపిచ్చగా ఉందా? ఆపంతే. అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లాగా ఓ సింధులేస్తావేమిట్రా చుంచురాముడు? నా పేరు చెంచురామయ్య. ఇలా చుంచురాముడు ఎలకరాముడు అంటే మర్యాద తక్కదు. వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి కదయా. వాడి విషయం తేల్చేస్తాను, తేల్చేయి. ఏమిట్రా తేల్చేది? గెద్ద ముక్కు. ఇగో నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు, ఇచ్చేమా. నా ముక్కుని ఏమన్నా ఊరుకుంటారు కానీ కళ్ళ ఇచ్చే. ఎందుకంత కోపం? ఓహో, నీ దగ్గర తీసుకుని వాడిని వదిలేశానా? వాడు మనోడే, ఎదురిచ్చేస్తాడులే. ఇది పద్ధతిగా లేదు. బాగోదు. అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాను. దా ఇచ్చే. బాగోదు. అబ్బో, ఇది పిచ్చెక్కినట్టుంది, అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు. ఎరా చిన్న చిన్న సామాన్లు కొట్టేటో నీకు నచ్చలేదా? పోనీ నిన్నే కొట్టి పెడతాను రా పక్షి. అదే దెబ్బ. గురుగారు, నేను చెప్పినట్టుగా వీడు అసలు కాదు, నకిలీ వాడు. ఇద్దరున్నారుగా. ఎరా
ఇదేమన్నా డబుల్ యాక్షన్ అనుకున్నావా పక్షి? ఏడి వాడెక్కడా ఎక్కడ? హలో ఇక్కడ దా. ఏమిటా కూర్చోడం ఏమిటి? విషయం తెలుసుకున్నా కంగారు ఎందుకు, ముందు కూర్చో. కాఫీ తీసుకుంటారా? వెధవా, పెద్ద మనుషులు రా, నువ్వు ఇస్తే బాగుండదు. నేను ఇస్తాను, అది మర్యాద. కప్పులు అందుకో. అక్కడి నుంచి చూస్తున్నాను, ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. అది ఏమిలే, టైంకి మందు పడక చేతులు వణుకుతాయి బ్రదర్. మరీ కమ్మగట్టిన గాడిదలాగా రెచ్చిపోతున్నావు. ఇదిగో రవితేజ, మా వీరు దాదా భార్యను ఊటీలో మర్డర్ చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది, చూసుకో. కూర్చో, చాలా బాగున్నాయి. కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టుంది. ఎరా గదముక్కు, నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదేమిట్రా? ఈ ఫోటోలు కానీ పోలీసుల చేతుల్లో పడితే నీకు ఉరిసి చేస్తారు తెలుసా? నిజమే సుమి, అన్నట్టు శవాన్ని పాతిపెట్టింది ఎక్కడ? ఊటీలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన. పాతిపెట్టి ఎన్నాళ్ళయింది? నువ్వు మర్డర్ చేసిన రాత్రి జూన్ 15వ తేదీ రాత్రి. జూన్ 15వ తేదీ రాత్రి నేను ఎస్పీ గారింటికి డిన్నర్కి వెళ్ళి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజామున వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటా. అమ్మా, అన్నయ్య వచ్చాడే. ఎప్పుడూ కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు, పండిత పుత్ర పరమ సొంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుల్లా కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో, నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా. ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా. హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేద్దు గాని. ఉంది ఏంటి ఇక్కడ ఆపావు? రే, 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మాసుగడ్డివేరా? అంతా నీతలవే. అంతా మన బ్యాచే. చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో? ఏముంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో బాబాయ్, అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్. మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే? ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్నీ వచ్చానా? తింటం, తిరగడం, పడుకోవడం, సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా? ఓ రియల్లీ? హే గాయ్స్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమ్ ఆన్ గాయ్స్, cheer him up. Come on. ఈ ఫైట్లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్, కమడేకి తప్పదు, పద. ఇక్కడ ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. Too late, Dad. खेल खत्म. Good shot,